పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీకేమనిపించింది? ఆవిడ ఉత్తరం ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిన తీరు ఏమన్నా చట్టబద్ధమా కాదనేది, చట్టబద్ధం కాదనే సంగతి అర్థమవుతూనే ఉంది. ఏదో రకంగా మాయ చేయాలనే తాపత్రయమా, లేక ఒక రకంగా ఆత్మగౌరవ సమస్యగా కూడా వాళ్ళు అసలు చూడరా ఇటువంటి వాటిని? గుడ్ మార్నింగ్ సార్. ముందుగా అక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా సార్, టీడీపీ పార్టీలో ఎన్టీ రామారావు గారిని ఎలా అయితే కొలుచుకుంటాయో కొంతమంది, మా పెద్ద ఆయన అని, అట్ ద సేమ్ టైం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు, మా పెద్దమ్మ విజయమ్మ గారు అనే లెక్కలోనే మేము చూసుకుంటాం సార్. అప్పటికైనా ఇప్పటికైనా అభిమానిస్తాం. బట్ మేమేమంటున్నామంటే, విజయమ్మ గారు ఒకనొక టైంలో బయటకు వచ్చిన తర్వాత అవమానపడిన తర్వాత, ఇది మన సోనియా గాంధీ గారు అవమానపరిచారనే టైంలో ఆమె తీసుకొచ్చి జగన్ అన్నని, అయ్యా నా బిడ్డను మీ చేతులు పెడుతున్నాం అని చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా ఆస్తి సార్, మా పేద ప్రజల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఎవరి స్వార్థ రాజకీయాల కోసం మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇది అందరికీ తెలుసు. ప్రాపర్టీ అనేది తండ్రి ద్వారా వచ్చిన ప్రాపర్టీ పిల్లలు పంచుతారనేది కరెక్టే. ఇప్పుడు నేను సంపాదించిన దానికి నా చెల్లికి నేను ఎట్లా ఇస్తాను సార్? ప్రజలందరూ తెలుసు. ఇచ్చాడు కదా, అది విశేషం. ఇచ్చినా కానీ నిలబెట్టుకోలేకపోయారు వాళ్ళు. ఇచ్చినా కానీ నిలబెట్టుకోలేకపోయారు. ఆయన జైలు పోతే ఎవరికి సార్ బాధ? సరే మేమంటే ఒక రోజు 2 రోజులు బాధపడతాం. ఆమె కన్న కొడుకే కదా విజయమ్మ గారికి, సర్ది చెప్పుకోవాలి కదా. కూతురు సర్ది చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతమంది అయితే అభిమానులు ఉన్నారో అందరికీ దెబ్బే సార్. ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి పేదవాడు, ప్రతి సైనికుడు ఇబ్బంది పడతారని గుర్తుపెట్టుకోమని చెప్పి మా పెద్దమ్మ విజయమ్మ గారికి విన్నవించుకుంటున్నాం సార్. ఓకే, రాఘవరెడ్డి గారు చెప్పండి, ఇది ఆత్మగౌరవ సమస్యగా చూడరా? ఇప్పుడు మీకు సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి ఇప్పుడు మీ ఆస్తి అడుగుతారు, ఎప్పుడైనా జరుగుతుందా? నాకైతే అట్లాంటి అనుభవం లేదు, అట్లా జరగలేదు, ఎవరు అడగలేదు కూడా. అట్లా ఇష్టమైతే ఇవ్వచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు జగన్ గారు ఇచ్చినట్లుగా, కానీ అయినా కూడా నాకు అది ఉంది లేకపోతే ఇది ఉంది అని అంటాం ఏంటి అది పద్ధతి? అది మొత్తం రివాజుకి వ్యతిరేకము. వీళ్ళు మాట్లాడేది కూడా అంతా కూడా ఏదో రకంగా బ్లాక్మెయిలింగ్ చేద్దామనే పద్ధతి, ఓర్వలేనితనం, అది పక్కా ఓర్వలేనితనం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నాకు ఒకసారి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన బాగా గుర్తుంది. ఈ వ్యవహారాలు చేయడము, బిజినెస్ చేయడము నా వల్ల కాదు, పైసలు సంపాదించే పద్ధతి నాకు తెలియదు. మా నాయన నాకు సహకరించిండు, నా కొడుకు నాకు సహకరిస్తుండు. మా నాయన ఉన్న రోజులు మా నాయన్ని మొత్తం బిజినెస్లు చేసి నా రాజకీయంగా నాకు ఏం అవసరం ఉన్నా ఇచ్చిండు. తర్వాత నా కొడుకు చాలా పెద్ద ఎత్తున ఎదిగి నాకు సహకరిస్తుండనే మాట ప్రెస్లో చెప్పిండు. మా అమ్మకి యాదుకుందో లేదో మా విజయమ్మ గారికి, కానీ మాతో కూడా చెప్పారు సండూర్ పవర్ అన్నీ. అసలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా పర్లేదు, మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 16-17 మంది ముఖ్యమంత్రులు అయితే ఏ ముఖ్యమంత్రి కొడుకైనా ఇట్లా బిజినెస్ చేసి, ఇట్లా వ్యవహారం చేసి, ఇట్లా ప్రజల సేవ చేసుకుంటూ తండ్రి మాట మీద నిలబెట్టడానికి ముఖ్యమంత్రి అయిన మనిషి ఎవరైనా ఉన్నారా? తల్లి ఎంత సంతోషపడాలి. పులివెందల లోపట ఒక పెద్ద వ్యవస్థను నడుపుతుంది భారతమ్మ గారు, 1000 మందికి ఇంగ్లీష్ మీడియం పెట్టి. వాళ్ళకి అంత మానవత్వం ఉన్న మనుషులను పట్టుకొని మీకేమన్నా నిజంగానే మీకు ఇబ్బంది ఉంటే, నాకు చాలా ఇబ్బంది ఉందన్నా, నాకు ఇది 2 ఇస్తాడు. నువ్వు ఎవరి చేతుల్లో కీలు బొమ్మ అయిపోయి, ఎవరి దగ్గరనో పోయి నువ్వు లోపాయికారిగా 45 నిమిషాలు పత్రిక ఎన్నిక పోయి 1:45 నిమిషాలు కూర్చొని మాట్లాడుకొని వచ్చి ఆ స్క్రిప్ట్ను వీడు చదువుతా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు భరిస్తుండొచ్చు చెల్లెలుగా, కానీ మాలాంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించే ఎవరు భరించరు. వీధిన గల్లిన రచ్చబండకాడ రేపొద్దున నిలదీస్తారు. నేను ఏం దుర్మార్గం అమ్మా నీది అని చెప్పి, నీకేం తక్కువ ఉంది, ఏం తక్కువ చేసాను జగన్మోహన్ రెడ్డి గారు? ఏదైనా తక్కువ చేస్తే నిజంగా నువ్వు రా, బయటికి రా, నీ నోట్లకి వెళ్ళి మాట్లాడు. ఇవ్వాలంటి వరకు నువ్వు మాట్లాడవే. తెలంగాణలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతావు, ఆంధ్రప్రదేశ్కి ఒక మాట మాట్లాడతావు, ఈ జిల్లాకు ఒక మాట మాట్లాడతావు, ఆ జిల్లాకు ఒక మాట మాట్లాడతావు, ఎవరిని వాడితే ఏకవచనంతో మాట్లాడతావు, మొగోడు అంటావు, వాడోని అంటావు. ఇన్ని దుర్మార్గానికి ఎందుకు ఎగబడుతున్నావు? అంటే నీకేమైనా ఇబ్బంది ఉందా ఆరోగ్యపరంగా గిట్ట? నువ్వు ఇబ్బంది పడు. లేదు కొమ్మినేని గారు, నువ్వు ఇబ్బంది పడు. మా అమ్మని ఎందుకు కూస్తున్నావు అలా? ఈ స్టేట్మెంట్ విలువ ఉంటుందా? ఏం విలువ ఉంటుంది చెప్పండి? చట్టపరంగా కానీ నువ్వు నోటరీతో సంతకం చేయించడం ఏంది? ఏదో జడ్జిమెంట్ లెక్క, ఏదో కోర్టు ఆర్డర్ తెచ్చినట్టు. కోర్టు పోయి ఏంది ఇది? నోటరీ ఏంటండి? 76 మంది ఉంటారు ప్రతి గల్లీలా.
500, 300 తీసుకొని నోటరీ నాకు చేస్తాడు. అర్థం కాలేదు, స్టాంప్ కూడా వేశారండి, ఏం స్టాంప్ కోలేదు. ఆ స్టాంప్ ఏంది, ఆయన గ్రీన్ ఇంక్ లో పెట్టేసిండు అడ్వకేట్ గారు, ఆయన నోటరీ ఉన్నట్టు పాపము, దాని కింద ఆయన అడ్రస్ ఉంది. ఆయన దాని పోతే అంటే విజయమ్మ గారే చేశారు అని చెప్పడం కోసం తాపత్రయం, ఏం తాపత్రయం? కూడా దానికి ఏం వాల్యూ ఉంటుంది? ఏం తాపత్రయం? మరి ఇంకోటి ఏంది, ఫైనల్ గా మళ్ళీ క్వశ్చన్ మార్క్, దేవునికి ఎరక, జగన్ గారికి ఎరక. మళ్ళీ చెప్పమ్మా, ఎలంకాది నీకు ఇవ్వాలంటారు. ఎలంక ఇప్పుడు ఆ ల్యాండ్ ఎప్పుడు కొన్నారు, ఎవరు కొన్నారు, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, ఆ ఇల్లు ఎప్పుడు కట్టుకుండు, అది ఏ రేటు కొన్నాడు, ఇవాళ ఎంత అభివృద్ధి చెందింది, దాంట్లో నీ భాగస్వామ్యం ఏంది, నీకు ఎందుకు ఇవ్వాలి, ఎక్కడ నువ్వేనా 10 రూపాయలు పెట్టిన వాళ్ళ రైట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏదైనా విట్నెస్ అని ఉందా, ఎందుకు ఈ దుర్మార్గము? రైట్. శివశంకర్ గారు చెప్పండి, అసలు ఇది ఒక చెల్లి ఆత్మగౌరవంతో వ్యవహరించాలి కానీ నాకు ఆస్తి ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని దేబరించిన పద్ధతిలో మనం ఆ మాట అనకూడదు. కానీ బట్ ఆ రకంగా అనాల్సిన అవసరం ఏముంది, ఆవిడకి కూడా బాగానే ఉన్నాయి కదా. నిన్న లిస్టు చదువుతుంటే ఆశ్చర్యమైంది, అన్ని ఆస్తులు పెట్టుకుని కూడా ఇంకా ఎందుకు జగన్ గారిని మీద ఆ రకమైనటువంటి దుష్ప్రచారం చేయటం, ఇవన్నీ పైగా వేరే ప్రత్యర్థుల చేతిలో కీలుబొమ్మగా మారిందనే విమర్శలకు ఆస్కారం ఇవ్వటం, చాలా ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేయగలుగుతారా? సార్, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడాను ఒక పోటీ పడి, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మీకు కూడా ఆస్తులు అనేటువంటిది ఆయన పంచి ఇచ్చాడు కదా, ఆ ఆస్తులతో ఇరలాగే నీకు ఏదన్నా ఉంటే కనుక పోటీ పడి ఏదైనా తెచ్చుకోవాలి. ఏది సక్సెస్ అయ్యేసి ఇదిగో అని చెప్పి అది సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకుంటూ చేసేటువంటిది. మీరు అన్నట్టు ఇందాక 2 విషయాలు సార్, ధర్మ ప్రకారం కానీ న్యాయ ప్రకారం కానీ, న్యాయ ప్రకారం వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఎన్సీఎల్టీలో అప్పీలేట్కి వెళ్ళారు, అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇక ధర్మ ప్రకారం తీసుకుంటే సార్, మన భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ, ముఖ్యంగా మా రాయలసీమలో కావచ్చు, మా కడపలో కావచ్చు, ఎవరైనా కూడా పెళ్ళైన తర్వాత తోబుట్టుకి అంటే ఆ ఇంటి ఆడపిల్లకి ఏదైనా ఇచ్చి పంపిస్తారు, లేదా సంవత్సరానికి పండగ రోజు ఏదో రమ్మని చెప్పి సంవత్సరానికో 3 సంవత్సరాలకో శక్తి కొద్దీ ప్రేమ కొద్దీ ఏదైనా బట్టలు పెట్టేసేసి ఇదిగో అని చెప్పి తాంబూలాలు పెట్టి పంపించేస్తారు. ఇంకా మహా అంటే ప్రేమ ఉంటే కనుక వాళ్ళు పెట్టిన పిల్లలకి మెడలో చేయనో లేదా ఏదో బంగారు వస్తువు చేసి పంపిస్తారు. అది ప్రేమతో మాత్రమే. తండ్రికి సంబంధించిన ఆస్తుల్లో కూతుళ్ళకి కానీ కొడుకులకు సమానంగా పంచేటువంటిది లేదు. అయినా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు తన కుమార్తెకి, షర్మిలా గారికి, తన కుమారుడికి ప్రాపర్టీస్ అన్ని డివైడ్ చేసేసి ఈక్వల్ గా ఇచ్చిన తర్వాత కూడాను ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ దేశంలో ఎవరైనా కూడాను కొడుకుతో పాటు సమానంగా కూతురికి ఇచ్చినటువంటిది ఉన్నాయా? అది ఇచ్చిన తర్వాత కూడాను నిజంగా నేను ఇది రాజమౌళి గారు చెప్పినట్టు కానీ నేను కూడా చెప్తున్నాను, ఎక్కడైనా కూడాను నేనైనా కూడాను నాకు 3 అక్కలు ఉన్నారు, అక్కకి ఇస్తే గనక నేను ప్రేమగా ఇచ్చినా కూడాను నా భార్య నాకు అన్నం పెట్టదు, ఇంట్లో కాఫీ నీళ్ళు పోయదు. ఎందుకంటే కనుక ఎందుకు ఇవ్వాలి, మీ నాయన ఆ రోజు కట్టం ఇచ్చి పంపించాడు, మీ నాయన ఇచ్చినప్పుడు ఇచ్చినాడు కదా, నీకేం పని ఉందని చెప్పి గొడవ పెట్టి ఆ కుటుంబాల వరకు వెళ్తాయి. చిన్న గట్ల కోసం సొంత అన్నదమ్ములే ఫ్యాక్షన్ జరిగినటువంటి ప్రాంతం సార్. ఆస్తులంటే సెంటు స్థలం కూడా ఉండదు, ఇవ్వడానికి ఒప్పుకోరు. అటువంటి ప్రాంతము, అటువంటి కట్టుబాట్లు, అటువంటి ధర్మబద్ధం ఇక్కడ. ఇక రెండవది, ఈయన ప్రేమ ఉండి ఇన్ని ఆస్తులు ఇచ్చినా కూడాను కలిసి చదువుకున్నాము నాన్నగారు ఇట్లా అని చెప్పి తన మేనల్లుడి మీద ప్రేమతో ఆ పిల్లల మీద కానీ పెట్టిన తర్వాత కూడాను అఫిడవిట్ రాసి 2019లో సీఎం అయిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడాను ఈ ఆస్తులన్నీ రాయించేసేసి అఫిడవిట్ రాసేసి పెద్ద మనుషుల ప్రకారము లీగల్ గా కండిషన్లు ఏం పెట్టాడు, ఇవన్నీ కూడా సిబిఐ కోర్టు ఈడీ అటాచ్ లో ఉన్నాయమ్మా. ఈడీ అటాచ్ క్లియర్ అయిన తర్వాత నీకు చెందుతుంది అనేటువంటి కండిషన్ ఉన్నా కూడా మీరు మోసపూరితం చేసేసి ఆ యొక్క అఫిడవిట్లన్నీ కూడా దాంట్లో సంబంధించిన సరఫీ పవర్ సంబంధించినటువంటి ఆ సర్టిఫికెట్లు బాండ్లు పోయినాయి అని చెప్పి మీ అమ్మగారి చేత తప్పుడు వేసేసి ఏది ఈడీ అటాచ్మెంట్ లో ఏదైనా ఆస్తుల బదలాయింపు జరిగితే కనుక బాధ్యులు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పంపిస్తామనేటువంటి తెలిసి కూడా మీ అమ్మగారిని ప్రలోభపేతం చేసేసి రాశారే. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఆ బాండ్ పేపర్లు నా దగ్గర ఉన్నాయ్యా, మిస్ప్లేస్ కాలేదు, ఇదిగో అని చెప్పి ఎన్సీఎల్టీకి వాళ్ళకి ఇచ్చిన తర్వాత తప్పించుకోగలం. లేకపోతే ఈ రోజు మీరు అనుకున్నట్టు మీ ఆస్తి మీరు తీసుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకి పంపించేటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేశారు, తెలిసి, అన్ని తెలిసి కూడా. ఇక రెండవది, ధర్మబద్ధంగానే వెళ్దాము. మీరు ధర్మబద్ధంగా వెళ్తే ఏదైతే మీరు కీలుబొమ్మగా మారారు కదా శర్మిలమ్మ తల్లి, మీరు సునీతమ్మ గారి చేత రాయబారాలు చేస్తా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అఫిడవిట్ లో అఫీషియల్ గా 960 కోట్ల కుటుంబాస్తులు ప్రకటించాడు కదా. తన చెల్లెళ్ళు రాజేశ్వరమ్మ, హైమవతమ్మ ఇద్దరు ఉన్నారు కదా. ఆ రాజేశ్వరమ్మకి, హైమవతమ్మకి 937 కోట్లలో ఏది అఫిడవిట్ లో పెట్టిందో చెప్తున్నాడు. ఆయన చెప్పినట్టు 1,00,000 కోట్లు మాకుంది హెరిటేజ్ లో అన్నారు కదా. ఎంత వాళ్ళకి ఇచ్చారు, సొంత తమ్ముడికి ఎంత ఇచ్చారు? అంతెందుకు, ఇంకొకరు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు మా అన్న అని చెప్పి ఆ పెళ్లికి వచ్చిన తర్వాత కూడాను ఆప్యాయంగా పలకరించుకుంటూ చెప్తా ఉన్నారు కదా. అదే పవన్ కళ్యాణ్ గారి సోదరిమణులు మాధవీరావు గారు ఉన్నారు, విజయదుర్గ గారు ఉన్నారు.
మాధవరావు గారికి కానీ విజయ్ దుర్గ గారికి కానీ ఈయన అఫిడవిట్ లో పెట్టిన 24 ఎన్నికలు అఫిడవిట్ లో పెట్టిన 170 కోట్లలో ఎంత వాళ్ళకి మాధవరావు గారికి ఎంత విజయ్ దుర్గా గారికి ఇచ్చారో ఒక్కసారి ధర్మబద్ధంగానే పెడదాం. ఎందుకంటే ఎల్లో మీడియా పదే పదే చెప్తా ఉంది కదా, రామోజీరావు గారు తన కూతుర్లకు ఎంత ఇచ్చారయ్యా, కిరణ్ గారు తన చెల్లెలకు ఎంత ఇచ్చారయ్యా, ఇవన్నీ తీసుకున్నట్లయితే సుమన్ గారే దాని మీద పెద్ద సుమన్ గారు పెద్ద ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కదా, దాని ఆ గొడవ అంతా అవసరం లేదని. అనవసరం కాదు. ఇక్కడ సొంత అన్నదమ్ములకి రైట్స్ ఉండే వాళ్ళకి ఆస్తులు ఎగరగొట్టి చేస్తా ఉన్నా, సొంత చెల్లికి నీకు విపరీతమైనటువంటి నాన్న సంపాదించిన ఆస్తులు ఇచ్చి ఇంకా ప్రేమ ఎక్కువ అయ్యి నేను ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు. అబిడబిట్టు నాకేం పని, నీకు ఎందుకు ఇవ్వాలి, మా నాన్న అంతా కూడా సగం ఇచ్చాడు కదా, అది కూడా నీకు రాదు, అది కూడా నేను వెళ్తా అని చెప్పి కోర్టుకి వెళ్ళి తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజారెడ్డి గారు సంపాదించింది అయితే వాటర్లో వస్తే గానీ మళ్ళీ ఇంకోటి సార్ ఫైనల్ గా అంటున్నారు కదా, మరి విమలమ్మ గారు ఉన్నారు కదా, మరి విమలమ్మ గారు కూడా వస్తారు. మన శర్మిలమ్మకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ ఇచ్చిన అంటారు కదా, ఏదైతే నేను చెప్పాను కదా రైల్వే కోడర్ దగ్గర, బంజారా హిల్స్ లో, తర్వాత ఇడుపులపాయలో పవర్స్ సంబంధించి ఇవన్నీ కూడా శర్మిలమ్మ మన విమలమ్మ గారికి సగం ఇవ్వాలి కదా. మీరు ఒప్పుకుంటారా? విమలమ్మ గారు ఉన్నారు కదా చెల్లెలు, ఆమెకు ఎంత ఇచ్చారు, ఆమె ఏదైనా ఉందా? ఈ రోజు కూడా ప్రేమ పిల్లలకు కూడా ఇవ్వాలి అప్పుడు, అంతే కదా. ఓకే దిలీప్ చెప్పండి, షర్మిల పిల్లలకి జగన్ అన్యాయం ఏంటి? ఇది విచిత్రంగా ఉంది. వీళ్ళు కావాలని హెడ్డింగ్ పెట్టడం కానీ, ఈనాడు వాళ్ళు వైఎస్ చనిపోయారని కుటుంబాస్తులని ఆవిడ చెప్పడం కానీ ఎంత ఏమనిపిస్తుంది? ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది కదా. అరే అంత అన్నైనా తల్లిలైనా ఎవరి ఆస్తులు వారు, ఎవరి గౌరవం వాళ్ళది కదా. మేము సంపాదించుకుంటాం లేదా మేము అనుకోవాల్సింది పోయి ఈ రకంగా నాకు ఇవ్వాల్సిందే అని రచ్చరచ్చ చేయటం ఏంది? మహాభారతంలో ఒక సన్నివేశం ఉంటుంది. మీ భర్తలు పందెంలో ఓడిపోయారు, పాచికలు ఆడేటప్పుడు నిన్ను తీసుకురమ్మన్నారు సభకు అని దుశ్శాసనుడు వచ్చి ద్రౌపదిని అడిగితే, ద్రౌపది ఒక క్వశ్చన్ అడుగుతుంది, తానోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా అని ఒక సూక్ష్మం, ధర్మ సూక్ష్మం అడుగుతుంది. అడిగితే వాడు మొరటోడు, వాడికి తెలియకపోతే కొంత అహం కొంత, వాడు ఈడ్చుకపోయి చేస్తాడు. ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు తదనంతరం ఎన్టీ రామారావు టైంలో వచ్చిన చట్ట ప్రకారం కూతురికి కొడుకుకి సమానంగా ఉంటాయి అన్నా కూడా దెర్ ఈజ్ ఎ లీగల్ రెమెడీ, యూ కెన్ ఫైట్ ఫర్ ఇట్. లేదు ఇప్పుడు ఈ ఆస్తులు పంపకాలే జరగలేదు అన్నా కూడా వీళ్ళు ఏమన్నా రాసినారా రాజశేఖర రెడ్డి, లేదంటే ఆయన సతీమణిగా మీకు ఉంటుంది అధికారం, చట్టబద్ధంగా ఏ చేయాలో చేసుకోవచ్చు. ఇది ఒక ఇష్యూ. ఇంకొకటి, యాన్సెస్టర్ ప్రాపర్టీ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఓన్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఆయన ఇష్టానుసారం చేసుకోవచ్చు. అది అనేక సార్లు బహిరంగంగా ప్రకటన కూడా చేశారు, ప్రెస్ వాళ్ళని ముందట కూర్చోబెట్టుకొని కూడా ఆయన చెప్పి ఉన్నాడు. దాన్ని మీరు విభేదించేటట్టయితే అదొక పారామీటర్ ఉంటుంది. అట్లా కాదు, దాన్ని పొలిటిసైజ్ చేయడం అంటే క్రెడిబిలిటీ ఇష్యూ వస్తుంది, ఎవరి మాట ఎంత విశ్వసనీయత ఉంది అనేది. ఇంత కంటెంట్ ఇప్పుడు రాఘవన్న చెప్పినట్టుగాని కానీ ఇంకా చాలా కంటెంట్, టన్నుల కంటెంట్ ప్రజాక్షేత్రంలోకి వచ్చిందండి ఈ కుటుంబ వివాహాలకు సంబంధించి. ప్రజలే జడ్జి చేసే పరిస్థితి ఉన్నారు. మీరు ఇంకా అయిపోయిన కార్డుని మళ్ళీ ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు నమ్ముతారు? పొలిటికల్గా కూడా గెయిన్ ఉండదు, లీగల్గా గెయిన్ ఉండదు, పొలిటికల్గా గెయిన్ ఉండదు. మరి దేనికోసం చేస్తున్నారు అని మీరు అన్నారే ఆత్మగౌరవం అంటే, అప్పుడెప్పుడో కార్ల్ మార్క్స్ చెప్పినాడు మానవ సంబంధాలనే ఆర్థిక సంబంధాలే అని. అది క్షణక్షణం ధృవపడుతూ ఉంది. ఇంకొక వైపు మానవత్వం లేదా, మరి నశించిపోయిందా సర్వం అంటే లేదు, హ్యూమానిటీ ఆ థ్రెడ్ కొనసాగుతూనే ఉంది. ఇచ్చాడు కదా 230. మరి అది హ్యూమానిటీ ఎగ్జాంపులే కదా. అంటే రెండు పార్శ్వాలు కొనసాగుతున్నాయి. ఏది ఆర్థిక సంబంధాలు మాత్రమే కాదు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న స్ట్రీము కొనసాగుతుంది. హ్యుమానిటీ అంటే ప్రాబ్లం కొందరు ప్రచారం చేస్తారు. నాకైతే ఇప్పుడు జగన్ గారితో నేను ఏం మాట్లాడలేదు, కానీ ఆయన ఈ గవర్నమెంట్లో రాగానే వీరి కుటుంబానికి, శర్మ గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏదో కొన్ని అడిగారని, మైన్స్ అనో ఇదనో, ఇప్పుడు గవర్నమెంట్లో ఇట్లాంటివి చేయడానికి లేదని అన్నారని అప్పటి నుంచి కోపం వచ్చిందని అంటారు. మరి అంతవరకు దాంట్లో ఇవాళ శివప్రసాద్ అడిగిన ప్రశ్నల్లో కూడా ఉంది కదా, ఏమని అంటాడంటే బెయిల్ పోయే పరిస్థితి కల్పిస్తున్నారు కదా అని అన్నాడు. అట్లాగే అదొకటి కాదుగా. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ రాగానే ఏదో మైన్స్ అని అవి అని అడిగితే అట్లమ్మా అప్రతిష్ట పాలవుతామని గారు, బ్రదర్ అనిల్ కుమార్ గారు అండ్ పార్టీ ఒక 5-6 మంది. ఓకే,
వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు కూడా కొంత 100 కోట్లు ఇచ్చేది ఉంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అయ్యో వీళ్ళ మైన్స్ దాంట్లో. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని ఏదో రకంగా తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంటగట్టి ఒక 1000 కోట్లు 2000 కోట్లు తీసుకుందామనే ప్లాన్ చేశారు. ఓహో దానికి అసలు ఆయన అపాయింట్మెంట్ అదే ఇచ్చిన గొడవ. ఛాయ్ తాగుతావా మజ్జిగ తాగుతావా అని పంపించేశాడు. అక్కడ శురువైంది. శురువై ఇప్పుడు రావణ కాస్టర్ లెక్క రోజు 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 కొనకు మా అమ్మని తీసుకొచ్చి నా బాధల్లా ఏమంటే రైట్ ఫైనల్ గా మీరు చేయదలుచుకున్న విజ్ఞప్తి నేనైతే విజయమ్మ గారికి ఒక్కటే దండం పెట్టి చెప్తున్నా, అమ్మ ఆ నరక కూపంలోకి వెళ్ళి బయటికి రా. నీకు ఇద్దరు సమానమే, 2 కళ్ళు. ఒకరిని తెలంగాణకు అప్పచెప్పినవన్నావు, ఆమె ఎంత మాట తప్పిపోయిందో నువ్వు చూసినావు. ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పినా అంటే ఇయ్యాలటి వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఇద్దరు 2 సమానం. నేను జగన్మోహన్ రెడ్డి గారి దిక్కు మాట్లాడమంటలేను, విజయ షర్మిలమ్మ దిక్కు మాట్లాడమంటలేను. షర్మిలమ్మ గురించి మా అందరికంటే నీకు తెలిసినంత మాకెవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంత తెలుసో తెలియదు, కానీ కన్న తల్లిగా నీకు అన్ని విషయాలు తెలుసు. ఆమె మనస్తత్వం ఏంది, ఆమె బిహేవియర్ ఏంది, ఆమె అటిట్యూడ్ ఏంది, ఆమె ప్రవర్తన ఏంది అనేది మీకు అన్నీ తెలుసు తల్లి. దయచేసి ఇప్పటికున్నా అయిపోయింది ఇక ఈ అఫిడవిట్లు, ఈ నోటరీలు, ఈ స్టేట్మెంట్లు, ఈ క్లారిఫికేషన్లు వద్దు. నిన్ను మేము దేవత లెక్క చూసుకుంటున్నాం, ఒక తల్లి లెక్క చూసుకుంటున్నాం. మా మనసుకు చాలా బాధ అవుతుంది. దయచేసి ఇప్పటికున్నా ఇద్దరు సమానం. మీరు ఎక్కడ కూడా మాట్లాడకండి, ఎవరి దిక్కు మాట్లాడకండి, కానీ ప్రజలే నిర్ణయం చేస్తారు. పరిస్థితి ఉన్నట్లేదు మరి వద్దు. మా అమ్మకి నేను దండం పెట్టి చెప్తున్నా, 2 చేతులు జోడించి కాళ్ళు మొక్కి చెప్తున్నా, నా తల్లి. ఎందుకంటే ఆమె నరకం చూస్తుంది కొమ్మినేని గారు, మీకు అర్థమైతే లేదు. ఆమె ఏం సంతోషంగా లేదు. కొడుకు కనబడంగానే ఆమె ముఖంలో సంతోషం చూస్తే ఎంత ఉంటుందో నాకు తెలుసు. కొడుకు దగ్గర కూడా ఓనియకుండా చేసేటటువంటి ప్రయత్నం. షర్మిలమ్మ గారి గురించి నాకు బాగా తెలుసు, అంటే మా అమ్మకు తెలిసినంత తెలియకున్నా ఆమె మనస్తత్వం ఒక రకమైనటువంటిది. ఆశ ఎక్కువ, ఆశయం ఉండదు. ఆశ చాలా ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ కావాలంటుంది, కానీ దానికి ఆశయం ఉండాలి కదా, దానికి పద్ధతి ఉండాలి కదా, లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేదు. అందుకు షర్మిలమ్మ మాటలకు ఆ మెంబడు ఉన్నటువంటి ఆ 4-5 గజ దొంగల మాటలు నువ్వు వినకమ్మా. నీ నిర్ణయం నువ్వు తీసుకో. నీకేం తక్కువ చేసిపోలేదు రాజశేఖర రెడ్డి గారు. ఇవేం చట్టబద్ధమైన వ్యవహారం కాదు కదా. ఈ స్టేట్మెంట్ ఇచ్చి అఫిడవిట్ ఇస్తే నీకు రోజు ప్రార్థన చేసుకుంటూ దేవుని మీద వదిలిపెట్టు. నువ్వు నా బిడ్డ మనసులు మారని, నా బిడ్డే మనసు మారని అని దేవునికి ప్రార్థన చేయి. నువ్వు దేవుని నమ్ముతావు కదా. ఒకప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్ళాం కదా, మనం రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ అసలు రాజకీయాలు లేదు, ఏం లేదు. అక్కడ ఆవిడ సోఫాలో కూర్చుని ఆవిడ ఏదో కూర్చున్నారు, మేమేమో బ్రేక్ఫాస్ట్ ఇంటర్వ్యూ కొమ్మినేని గారు సౌందర్యరాజన్ గారు చెప్పిరంటున్నా కదా, ఆయన చిలుకూరు బాలాజీ ధర్మకర్త, ఆయనే చెప్పిండు సీతమ్మ లాంటి మనిషి విజయమ్మ గారు అని చెప్పి. అటువంటి విజయమ్మని తీసుకొచ్చి మీరు ఈ రొంపిలకు ఎందుకు తీసుకొస్తున్నావు షర్మిలమ్మ? ఇది నీకు తగదు. నువ్వు ఆ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టకు, ఆ తల్లి కొడుకును దూరం చేయకు. ఆమెకు కొడుకంటే పంచప్రాణం, కానీ నీ బ్లాక్ మెయిలింగ్ తోటి నువ్వు చేస్తానటువంటి దుర్మార్గ పనులకు లొంగి ఆమె భయపడి సంతకం చేస్తుందేమో. ఆ సంతకం కూడా నాకు డౌటే. రైట్, ఇవాళ డిజిటల్ సిగ్నేచర్స్ కూడా తీసుకొచ్చి పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అది గిట్ట చేసిందో తెలియదు. నమ్మటం కోసం అఫిడవిట్ ఏది నోటరీ చేయించి, నోటరీ ఎవరైనా స్టేట్మెంట్ నోటరీ చేయటం అనేది ఫస్ట్ టైం చూస్తుంది. క్లారిఫికేషన్ నోటరీ అందులో ఏం లేదు. దాంట్లో మీరు చెప్పారు మనవాళ్ళు అన్న పదం వాడటం కానీ అవన్నీ కూడా. 2 3 మనమరాలు ఒక మనమడనక 4 మనమలని వేసింది. రైట్.